ఇదెలా సంభవించింది? నారాయణ నారాయణ, మీ మహిమ అపారం మాత, అపారం. మాత, నా మనస్సులో ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ తమరి ఆజ్ఞ ఉంటే ప్రశ్నించవచ్చా? ప్రశ్నించండి దేవర్షి. నారాయణ నారాయణ. మాత, సంతోషి, సంకేత్ ఇద్దరూ మీ భక్తులు. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం కూడా చేసుకుంటున్నారు. ఒకవేళ వీరిద్దరికీ భవిష్యత్తులో బంధం ఏర్పడనుందా ఏంటి? నారాయణ నారాయణ. దేవర్షి, మీకు భవిష్యత్తు తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉన్నట్టుందే. ఆకాశంలోని మబ్బులను చూసి అవి ధరిత్రిపై ఏదైనా సరస్సులో వర్షిస్తాయో లేక ఏదైనా నదీ ప్రవాహంతో పాటు సముద్రంలో కలిసిపోతాయో ఎవ్వరూ చెప్పలేరు. నారాయణ నారాయణ. మాత, మీ లీలలు అపారం మాత, అపారం. ఇప్పుడెలా ఉంది మీకు? బాగా నొప్పిగా ఉంది కదా? నేను బాగానే ఉన్నాను. ఎవరు చూడటానికి రాలేదా? నేను నిన్న రాత్రి మెసేజ్ పంపించాను ప్రతాప్ గారికి. మా లాంటి వారిని వాళ్ళెందుకు కలవడానికి వస్తారు బాబు? అరే ధైర్య బాబు, ఇంకా మీరు పూర్తిగా కోలుకోలేదు. తర్వాత మాట్లాడుకుందాం. మీరిద్దరు కొంచెం బయటికి రండి, మీతో నేను మాట్లాడాలి. మేమిప్పుడే వస్తాం. ధైర్య, రే నువ్వు ఈ పనికి వెళ్ళండి పని మనిషి కోసం నిన్న రాత్రి నాతో గొడవ పడతావా? ఒకవేళ మన పిల్లలు లేకపోతే, వాళ్ళంత డబ్బు సంపాదించి ఉండకపోతే, మీరక్కడే అలా రోడ్డు మీదే. మీకు మాత్రం వాళ్ళ ధ్యాసే ఉండదు. వాళ్ళని పట్టించుకున్న పాపానే పోరు. ఎప్పుడు చూసినా వాళ్ళకి ఏదో ఒక కొత్త సమస్య తెచ్చి పెడుతూనే ఉంటారు. ఈవిడెవరు? ఈవిడెందుకు కాకా మీద ఇలా కోపగించుకుంటున్నారు? అయినా ఈవిడ పిల్లలని ఎవరి గురించి అంటున్నారు? అబ్బా వదిలేచ్చు కదమ్మా, ఎందుకు అనవసరంగా నీ బీపీ పెంచుకుంటావు? ఆయనకి ఎంత చెప్పినా లాభం ఉండదు. అరే అసలు ఆయనకి తన ప్రాణం కంటే పక్క వాళ్ళ ప్రాణం ఎక్కువైనప్పుడు ఆయనకేం అర్థం అవుతుంది? మీరేం మాట్లాడకండి. ఇప్పుడేగా హాస్పిటల్ నుంచి వచ్చారు. మీరంతా ముందు ఆయన విశ్రాంతి తీసుకొనివ్వండి. సంకేత్, ఆయన తీసుకెళ్ళు. ఎస్ సార్. మధు, నువ్వు నాతో పాటు రా. ఆ ఫైల్ దొరకటం లేదు. ఏ ఫైల్? అదే ఆ రెడ్ ఫైల్. రా. మీతో మాట్లాడాలి, పదండి. నువ్వు ఇలా నిలబడి ఏం చోద్యం చూస్తున్నావు? చూసించాలి. నన్ను కూడా త్వరగా లోపలికి తీసుకెళ్ళి. మళ్ళీ ఆయనకి ఏదైనా జరిగిందనుకో, పిల్లలకి మళ్ళీ లేనిపోని సమస్యలు వచ్చి పడేలా ఉన్నాయి. త్వరగా లోపలికి పద. ఎస్ మ్యామ్. అందరూ తమ తమ పనుల్లో ఉన్నారు.
ఎవ్వరికీ కంగారే లేదు సంతోషి ఏమైందోనని. రాత్రి ఏముందో చూసావా? ఉదయం మనిద్దరం ఫస్ట్ బస్సు పట్టుకొని లక్నో వెళ్దాం వెతకడానికి అంది. ఇప్పుడు ఆ అమ్మడు మాయమైపోయింది. దమయంతి, నేనున్నాను కదా, అక్క రాలేదని దిగులుగా ఉంది. మనం మాత్రం ఏం చేయగలవురా టీను? నువ్వా చిన్నపిల్లడివి, నేనేమో ముసల్దాన్ని. చిన్నవాడినే, అక్కని వెతికి పట్టుకోగలను. ముందు వెళ్ళి మీ అమ్మని వెతుకు. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. అయినా నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటోందా? సంతోషి స్నానం చేయకుండా ఎప్పుడు గుడికి వెళ్ళలేదు. గుడికి వెళ్లే ముందు తన ఇంటికి వస్తుంది. దమయంతి, ఓ దమయంతి! నువ్వు ఉండు నానమ్మా, అమ్మని నేను తీసుకొస్తాను. అమ్మా, 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 అమ్మా. ఏంట్రా? అయితే నువ్వు ఇక్కడ దాక్కున్నావా? నాతో నీకేం పనిరా? అరే నానమ్మ దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి తీసుకెళ్తున్నారా? అయ్యో, చీర అడ్డు తగిలి నానమ్మ దగ్గరికి వెళ్దాం దా. డాడీకి మీరు విశ్రాంతి తీసుకోండి. కాకా, మీకు ఏం అవసరం అనిపించినా కూడా మీరు నన్ను నిస్సంకోచంగా పిలవండి. ఇంకా నేను వెళ్ళొస్తాను. నువ్వు ఇక్కడే ఉండి కాకా గారిని జాగ్రత్తగా చూసుకో. అలాగే. నీకు సెపరేట్గా బొట్టు పెట్టి మరీ చెప్పాలా? వెళ్ళి ఇక్కడి నుంచి. విద్య, నువ్వు తననెందుకు కోపగించుకుంటున్నావు? తను కూడా వెళ్ళిపోతే నాకు మందులు ఎవరిస్తారు? నాకు ఎప్పుడు ఏ మెడిసిన్ ఇవ్వాలో తనకే తెలుసు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారే. ఏమవుతుంది మీకు ఈ పిల్ల? అయ్యో, ఏమైందండి? మళ్ళీ నొప్పి ఎక్కువైందా? కాకా, ఏమైనా కావాలా? నువ్వంత గట్టిగా అరుస్తూ ఉంటే నొప్పి నాకు ఎక్కువ అవుతుంది కదా. కొంచెం వయసు పెరిగింది గాని సరిగ్గా నటించడం కూడా చేత కావడం లేదు. ఆలోచించి మరీ ప్రవర్తించండి. చూడు విద్య, నీ కోపాన్ని తట్టుకోవాలంటే ఎంతో కొంత నటించక తప్పదు కదా. సరే, ఓ విషయం చెప్పు, నువ్వు భోజనం చేసావా లేదా? నేను భోజనం చేసినా చేయకపోయినా మీకే నష్టం. అయినా మీ నటన చూస్తేనే కడుపు నిండిపోయింది రండి. ఒక్కొక్కసారి నాకెంత విసుగు తెప్పిస్తారంటే అప్పటికప్పుడు తల బాదుకుని చావాలనిపిస్తుంది. అరే, అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. సంతోషి, చూడమ్మా, వెళ్ళి తన కోసం భోజనం తీసుకురా. ఆకలి తట్టుకోలేక ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అలాగే. విద్య, నువ్వు మరీను తనని ఎందుకు తిడుతున్నావు? చూడు, తను చాలా మంచి పిల్ల. నీ కొడుకు కూడా ఆ పిల్లతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. ఒకవేళ ఆ పిల్లకి ఏమైనా జరుగుంటే మన ధైర్య జైల్లో ఉండుండేవాడు. ఏమంటున్నారండి మీరు? ఆంటీకి ఏదిష్టమో ఏదిష్టం లేదో నాకేం తెలీదుగా. మీరు ఈమె మీద నమ్మకం ఉంచండి. మీరు 16 సంవత్సరాలుగా అనుభవిస్తున్న కష్టాలన్నింటినీ 16 వారాల్లో మర్చిపోతారు. నేను ఇంటి వారందరి కోసం 16 శుక్రవారాలు ఉపవాసం ఉంటాను.